సో కాబట్టి వీక్కి 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ 2 మంత్స్కి ఏవైతే వీడియోస్ చేయలేదో వాటికైతే కంపెన్సేట్ చేస్తాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్. ఏంటంటే ఒకళ్ళు షార్ట్ హ్యాండ్ అంటే అసలు తెలియని వాళ్ళు, స్టెనో అంటే ఏంటో తెలియని వాళ్ళు, స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ గురించి తెలియని వాళ్ళు. ఇంకొకళ్ళు ఏంటంటే వాటి గురించి తెలిసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో మీరు కనుక ఈ ఫస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే కనుక నేను ఆల్రెడీ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ మీద, స్టెనో మీద, వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ ఒక వీడియో A to Z మెన్షన్ చేస్తూ వీడియో అయితే చేశాను. సో ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో అనేది చూడండి, ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక. వీళ్ళకి నేను మెన్షన్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే దట్ ఇప్పుడు కనుక మీరు షార్ట్ హ్యాండ్ అనేది స్టార్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్కిల్ టెస్ట్కి ఒక 5-6 మంత్స్ ఉందనుకున్నాం, 5 మంత్స్ వేసుకుందాం. సో ఈ 5 మంత్స్లో అవ్వగలదా లేదా అని ఒక డౌట్ అంటూ మీకు ఉంటుంది స్టార్ట్ చేద్దాం అన్న వాళ్ళకి. మీకు షార్ట్ హ్యాండ్ అంటే నిజంగా ఇంట్రెస్ట్ పుడితే కనుక మీరైతే స్టార్ట్ చేయండి. బికాజ్ ఓన్లీ SSC ఎగ్జామే కాదు, UPSC ఇలా చాలా కూడా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఒకళ్ళు మెసేజ్ చేశారు దట్ వాళ్ళకి ISRO ఎగ్జామ్ అనేది సెలెక్ట్ అయ్యారని చెప్పి ఆఫ్టర్ సీయింగ్ ఆ వీడియో. సో కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో కాబట్టి SSC ఒకటే కాదు, ISRO ఇలా ప్రతి ఆర్గనైజేషన్లో స్టెనో అనే వాళ్ళు ఉంటారు. సో వాటికి షార్ట్ హ్యాండ్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటుంది. కాబట్టి మీరైతే షార్ట్ హ్యాండ్ అనేది నచ్చితే కనుక మీరైతే స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఫీమేల్స్కి ఏంటంటే ఈ జాబ్ అనేది చాలా బాగుంటుంది. హైకోర్ట్స్లో కొంచెం ఏమైనా వర్క్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా ఆర్గనైజేషన్స్లో వర్క్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు స్టార్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ ట్రై చేయొచ్చు. బికాస్ 4-5 మంత్స్లో కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వన్ ఆఫ్ దమ్ ఈజ్ మీ. సో కాబట్టి స్టార్ట్ చేయొచ్చు. ఫాస్ట్ లెర్నర్స్ అయితే కనుక నేర్చుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టెనోకి ఉన్న CBT సిలబస్ ఏదైతే ఉందో, సో 75% ఆఫ్ ది సిలబస్ కొలైడ్స్ విత్ CHSL అండ్ CGL. సో MTS వీటన్నిటికీ కూడా సిలబస్ కొలైడ్ అవుతుంది. కాబట్టి ఐ షుడ్ సే దట్ మీ షార్ట్ హ్యాండ్ ఇచ్చే టైమే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. సో షార్ట్ హ్యాండ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి సెకండ్ కేటగిరీ వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఆ వీడియో చూసి అండ్ దెన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిగతా వీడియోస్ చూడండి. బట్ ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ గురించి ఈ వీడియో. సో మీరు కనుక ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఎగ్జామ్కి, మీరు కనుక ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బికాజ్ నేను వీడియోస్ కన్నా కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్లో అనేది పోస్ట్ చేస్తున్నాను. బికాజ్ ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకుంటే కనుక అది వీడియో చేద్దాంలే అంటే కొంచెం లాగ్ అవుతుంది కదా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిట్ చేయాలి. సో టైం పడుతుంది ఒక 4-5 డేస్. సో కాబట్టి అలా కాకుండా నాకు ఏమైనా చెప్పాలి, ఈ విషయం చెప్పాలి అనుకున్నప్పుడు నేను టెలిగ్రామ్లో అయితే ఎట్ ద మూమెంట్ నేనైతే పోస్ట్ చేస్తున్నా. సో కాబట్టి టెలిగ్రామ్లోనే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా దొరుకుతుంది. సో కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఫస్ట్ జాయిన్ అవ్వండి. అండ్ దెన్ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మీకు మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి డైలీ. మెయిన్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఏంటంటే ఫస్ట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకునే ముందు అప్లై చేస్తారు కదా, సో అప్లై చేసేటప్పుడు ఏ విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలో సో వాటి గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు అప్లై చేసే ప్రతి విషయం కూడా, మీ అప్లికేషన్లో పెట్టే ప్రతి విషయం కూడా ఆ తర్వాత వెరిఫికేషన్లో అయితే వెరిఫై చేస్తారు. ఈవెన్ మీ స్పెల్లింగ్ ఒకటి కూడా అటు ఇటు ఉండకూడదు, మీ బర్త్ డేట్ కానీ, మీ క్యాస్ట్ కానీ, సో వీటన్నిటిని కూడా చెక్ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయాలి. మీ ఒక్క స్పెల్లింగ్ అటు ఇటు అయినా కూడా మీకు వెరిఫికేషన్ టైప్లో ఎఫిడవిట్ అంటారు, అదంటారు, ఇదంటారు. యాక్చువల్లీ స్పెల్లింగ్ రాంగ్ అయితే కనుక మీ స్పెల్లింగ్ ఈవెన్ ఎగ్జామ్లో కూడా అలో చేయరు. సో కాబట్టి జాగ్రత్తగా మీ డాక్యుమెంట్స్ అన్ని పక్కన పెట్టుకుని 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ బేస్డ్ మీదుగా ఉండాలి, మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ. సో కాబట్టి ఆ మెట్రికులేషన్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకుని ఎలా ఉంటే అలాగే టైప్ చేయండి. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే ఫార్మాట్ అండ్ క్రూషియల్ డేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్కి ఫార్మాట్ ఏంటంటే మనకి కొన్ని స్టేట్స్లో, నాకు యాక్చువల్లీ EWS అయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ EWS ఎలా ఇస్తుందో సెంట్రల్ కూడా ఫార్మాట్ అలాగే ఉంటుంది. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లుగా మనకి నోటిఫికేషన్ లాస్ట్లోకి వెళ్తే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది మనకి చూపిస్తారు. సో కాబట్టి ఈ ఫార్మాట్ మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఒకటో కాదు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఒక్కొక్క జోన్ బట్టి ఉంటుంది. వెరిఫికేషన్ మీద యాక్చువల్లీ వీడియో చేస్తాను, ఇప్పుడైతే అది రైట్ టైం కాదు వీడియో చేయడం. సో మధ్యలో అయినా అప్పుడప్పుడు కాంపోనెంట్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఒక వీడియో అండ్ దెన్ మిగతా ప్రాసెస్ మీద ఒక వీడియో తర్వాత చేస్తాను. బట్ ఫస్ట్ మనం CBT గురించి ఫోకస్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒకటి మీరు ఫార్మాట్ సరిగ్గా చూసుకోండి, నోటిఫికేషన్ లాస్ట్లో ఉన్నట్టే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా. అండ్ ఇంకోటి క్రూషియల్ డేట్. అక్కడ మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా నోటిఫికేషన్లో మనకు క్రూషియల్ డేట్ అంటూ ఒకటి ఇస్తారు. అంటే ఏంటంటే ఆ డేట్ కన్నా ముందే మీ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుని ఉండాలి ఆర్ వచ్చేసి ఉండాలి మీకు సర్టిఫికేట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ EWS సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మీకు 2023 to 24 ఇన్కమ్ బేసిస్ మీద మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఫర్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్. సో కాబట్టి మీరు ఏంటంటే ఏప్రిల్ 2024 తర్వాత కనుక మీరు అప్లై చేసుకుని ఉంటే EWS సర్టిఫికేట్ అది మీకు అయితే సరిపోతుంది ఎగ్జామ్కి. సో ఇంక మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ గురించి ఎందుకంటున్నానంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్ ఏదైతే పెట్టుకుంటారో CBT ఎగ్జామ్కి అదే మీ స్కిల్ టెస్ట్ బేసిస్ మీద కూడా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు కనుక ఆంధ్ర నుంచి అయితే ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి పెట్టుకున్నారంటే మీకు వైజాగ్ అనేది వస్తుంది. బేస్డ్ ఆన్ ది స్ట్రెంత్ అండ్ అవైలబిలిటీ ఖచ్చితంగా వస్తుంది అని లేదు, మీకు మాక్సిమం వైజాగ్ రావచ్చు అండ్ దెన్ చెన్నై రావచ్చు. సో లాస్ట్ ఇయర్ మనకి వైజాగ్ సెంటర్ అనేది పెట్టారు. సో కాబట్టి స్కిల్ టెస్ట్కి ఏంటంటే మీకు సెపరేట్గా సెంటర్ అనేది మిమ్మల్ని నుంచి అడగరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నార్థన్ స్టేట్లో ఉన్నా కదా అని చెప్పి ఇప్పుడు CBTకి ఇక్కడ పెట్టుకుంటే నాకు స్కిల్ టెస్ట్ అనేది ముంబైలోనే వస్తుంది అనమాట. సో కాబట్టి ముంబై వెళ్ళే ఉద్దేశం ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి, లేకపోతే ఆంధ్రలోనే పెట్టుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే స్కిల్ టెస్ట్ సెంటర్ ఏది కావాలో ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే
పెట్టుకోండి. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో ఎనీ డిస్క్రిపెన్సీస్ ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే ఇది ఎలా చేయాలి అది చేయాలి అని చెప్పి అప్లై ప్రాసెస్లో నేను ఆల్రెడీ అప్లై ప్రాసెస్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను CHSL ఎగ్జామ్ టైంలో. అది న్యూ వెబ్సైట్లో, ఓల్డ్ వెబ్సైట్ ఇప్పుడు మనకి పనిచేయట్లేదు కాబట్టి. సో న్యూ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలని ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ రిఫర్ దట్ వీడియో అండ్ దెన్ అక్కడ కూడా సాల్వ్ అవ్వకపోతే అండ్ దెన్ కమెంట్ ఆన్ దాట్ వీడియో ఓన్లీ సో దట్ ఐ విల్ రిప్లై యూ ఫాస్ట్. సో కాబట్టి ఇదనమాట అప్లై చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సో ఇప్పుడు ప్రిపరేషన్ టైం గురించి మాట్లాడుకుందాం. సో మనకి యాక్చువల్లీ ఎగ్జామ్ డేట్ ఏంటంటే నోటిఫికేషన్లో అక్టోబర్, నవంబర్ అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే అక్టోబర్ అయితే మనం కన్సిడర్ చేసుకుందాం బికాస్ ద మోర్ ఫాస్టర్ వి ప్రిపేర్ ద మోర్ ఎఫిషియంట్ ఇట్ విల్ బీ. సో కాబట్టి రఫ్లీ మనకి ఏంటంటే 2 months ఉంది. ఈరోజు నేను వీడియో చేసే డేట్ ఏంటంటే August 1st. సో ఎగ్జాక్ట్లీ ఒక 2 months ఉంది అనుకుందాం. సో కాబట్టి ఏంటి మీరు షార్ట్ హ్యాండ్ ప్రిపేర్ అవ్వాలా లేకపోతే CBTకి ప్రిపేర్ అవ్వాలి? షార్ట్ హ్యాండ్కి ఎంత టైం ఇవ్వాలి, CBTకి ఎంత టైం ఇవ్వాలి? మీరు కనుక ఇప్పుడే పిట్మ్యాన్ బుక్ అనేది స్టార్ట్ చేసి ఇంకా పిట్మ్యాన్ బుక్ అవ్వలేదు, మరి నేను ఇప్పుడు CBT ప్రిపేర్ అవ్వ ఏం చేయను, నాకు స్కిల్ టెస్ట్ అవుతుందా లేదా ఇలాంటి విషయంలో చాలా డౌట్స్ అయితే ఉంటాయి. బికాస్ మోస్ట్లీ ఏంటంటే షార్ట్ హ్యాండ్ ప్రిపరేషన్ స్టార్టింగ్లోనే ఉన్నారు చాలామంది అనుకుంటున్నా. సో కాబట్టి ఏం చేయాలి అని మీ డౌట్ అనేది ఫస్ట్ క్లియర్ చేస్తా. సో ఏంటంటే ఫస్ట్ CBT ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్కిల్ టెస్ట్ బికాస్ మీకు స్కిల్ టెస్ట్ ఒక 100 స్పీడ్ ఉండి ఒక 120 స్పీడ్ ఉన్నా సరే మీరు కనుక CBT అనేది పాస్ అవ్వకపోతే జస్ట్ బార్డర్లో పాస్ అయినా ఫైనల్లో ఉండడానికి మళ్ళీ కష్టం అవుతుంది. సో కాబట్టి CBT ఈజ్ లైక్ అది అయితేనే ఇది ఉంటుంది మనకి స్కిల్ టెస్ట్. సో కాబట్టి CBT అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే లేదు మరి నాకు ఇప్పుడు స్పీడ్ తక్కువ ఉంది, ఎలాగా స్కిల్ టెస్ట్ డేట్కి అవుతుందా లేదా అని మీకు ఒక్క డౌట్ ఉండొచ్చు. ఏంటంటే నేను CBT రాసే టైంలో నా స్పీడ్ వచ్చేసి 70 WPM అనమాట. అండ్ దెన్ స్కిల్ టెస్ట్ టైంకి ఏంటంటే ఇట్ వాజ్ 90 ఆల్మోస్ట్ 100 వరకు అనమాట. సో కాబట్టి అలా ఉంటుంది, మనకి టైం అయితే ఉంది కాబట్టి ప్రాక్టీస్ చేయొచ్చు. స్కిల్ టెస్ట్ గురించి తర్వాత చూసుకుందాం. బట్ ఇంకొక కేటగిరీ పీపుల్ ఎవరు ఉంటారంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు షార్ట్ హ్యాండ్. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తే ఇప్పుడు CBT మీద ఫోకస్ చేస్తే మీరు CBT అయిన తర్వాత కష్టం కదా, మీరు షార్ట్ హ్యాండ్ నేర్చుకుని అండ్ దెన్ ప్రాక్టీస్ చేయడం. సో కాబట్టి షార్ట్ హ్యాండ్ నేర్చుకుని అయితే ఖచ్చితంగా ఉండాలి CBT లోపే, అప్పుడే మీకు తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అయితే టైం ఉంటుంది కైలాష్ చంద్ర ప్రాక్టీస్ చేయడానికి. సో కాబట్టి ఇక్కడ నేను సొల్యూషన్ అని అయితే సో కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ఏం చేయాలి అనేది. ఇంకొకటి ఏంటంటే మనకి CBT ఎగ్జామ్ అనేది ఇంపార్టెంటే, CBT లేకపోతే స్కిల్ టెస్ట్ లేదు. ఇంకొకటి ఏంటంటే CBT ఈజ్ ఈక్వల్ టు మోటివేషన్. సో ఇప్పుడు మీరు CBT కనుక ఎగ్జామ్ కనుక సరిగ్గా రాయకుండా ఉండి బోర్డర్లో ఉన్నారు, అసలు మీరు కట్ ఆఫ్ దాడతారో లేదో తెలియదు అనుకుంటే కనుక మీరు ఎంత స్పీడ్ ఉన్నా సరే, మీరు 90 ఉన్నా 80 ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సరే 80 ఉంది 90 వరకు తీసుకెళ్దామన్నా సరే మీరు ప్రాక్టీస్ చేయలేరు. బికాస్ CBT సరిగ్గా రాకపోతే ఇంకా తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయలేరు కదా. బట్ అదే మీ స్కిల్ టెస్ట్ స్పీడ్ అనేది తక్కువ ఉన్నా సరే CBT కనుక ఫుల్ మార్క్స్ వస్తే కనుక మీకు అదే మోటివేషన్గా ఉంటుంది. బికాజ్ నేను నా కేసులో చూసిన కూడా అదే, నాకైతే 150+ మార్క్స్ వచ్చాయన్నమాట. సో 150+ అంటే ఖచ్చితంగా కట్ ఆఫ్ దాటేద్దని అన్నారు అందరూ. సో కాబట్టి నా ముందున్న ఒకే ఒక థింగ్ ఏంటంటే అది స్కిల్ టెస్ట్ పాస్ అవ్వడం. సో కాబట్టి అదే మోటివేషన్గా ఉండడం వల్ల ఇంకా ప్రాక్టీస్ చేయడం వల్ల సో ఈ CBT వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది నాకు క్లియర్ అయింది, అది నేను నమ్ముతా. సో కాబట్టి ఏంటంటే మీరు ఇప్పుడు CBT మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇంకా షార్ట్ హ్యాండ్ నేర్చుకోలేదో సో వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ థింగ్ ఈ వీడియో చూసిన తర్వాత కానీ మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2023ది ఒక షిఫ్ట్ పేపర్ మీరైతే అటెంప్ట్ చేయండి. ఓకే, మనకి టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా, టెక్స్ట్ బుక్ యాప్. సో ఆ టెక్స్ట్ బుక్ యాప్లో ఒక టెస్ట్ అయితే మనకు ఖచ్చితంగా ఫ్రీ ఉంటుంది. సో ఆ ఫ్రీ ఉన్న టెస్ట్ మీరు అటెంప్ట్ చేసినా పర్లేదు, లేకపోతే ఒక 400 పే చేసి మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక అది మీరైతే అటెంప్ట్ చేయండి. సో అటెంప్ట్ చేసిన తర్వాత మీకు వచ్చే మార్క్స్ బట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కోర్ కనుక 120 కన్నా తక్కువ ఉంటే కనుక మీరు 90% టైం CBTకి ఇవ్వండి. ఓకే, ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేయడం, ఒక 2 ఎక్సర్సైజెస్ చేయడం అండ్ మిగతా టైం అనేది CBTకి ఇవ్వడం. సో ఇలా అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి బికాస్ CBT ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే 90% ఆఫ్ ది టైం ఆర్ 80% ఆఫ్ ది టైం మీకు కనుక 120 అలా వస్తే కనుక 80% ఆఫ్ ది టైం మీరు అయితే CBTకి అయితే ఇవ్వండి. ఓకే, అండ్ దెన్ 120 to 140 వస్తే కనుక మీరు ఇవ్వాలనుకుంటే 50% CBTకి ఇవ్వండి. లేదు నాకు స్పీడ్ ఉంది పర్లేదు అనుకుంటే కనుక 50% కన్నా ఎక్కువే మీరు CBTకి అయితే ఇవ్వచ్చు. సో బట్ మోస్ట్లీ ఏంటంటే మాక్సిమం మీరు 50% ఇచ్చినా సరే 120 to 140 వచ్చిన వాళ్ళు ఈజీగా మీరైతే 30 మార్క్స్ గెయిన్ ఏదైతే ఉందో మనకి ఏంటంటే ఇప్పుడు టార్గెట్ ఏం పెట్టుకోవాలని చెప్పి చాలామంది గ్రూప్లో అడుగుతున్నారు, టెలిగ్రామ్ గ్రూప్లో. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కరు 140 అంటున్నారు, ఒక్కొక్కరు అలా అంటున్నారు. బట్ లాస్ట్ టైం 150 వచ్చిన వాళ్ళు కూడా భయపడ్డారు కట్ ఆఫ్ దాటుదామా లేదా అని చెప్పి. సో చాలా భయపడ్డారు, 150 వచ్చిన వాళ్ళు కూడా అవ్వదు అని చెప్పి అన్నారు. సో మీకు ఆ టైంలో టెన్షన్ ఉండకూడదు. మీరు టెన్షన్ లేకుండా స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే కనుక మీ టార్గెట్ ఖచ్చితంగా జనరల్ వాళ్ళు అయితే 160 ఉండాల్సిందే. మీ టార్గెట్ అయితే 160, 150 ఈజ్ ద మినిమం. 140 అని అయితే నేను అనుకోను టార్గెట్ సేఫ్ స్కోర్ అనేది. బికాస్ సేఫ్ స్కోర్ అంటే ఏంటి, ఆ స్కోర్ మనకు వస్తే కనుక మనం టెన్షన్ లేకుండా కూర్చోవాలి దట్ మనం ఓకే ఎగ్జామ్ పాస్ అయిపోతామని చెప్పి. సేఫ్ స్కోర్ అయితే 140 అనేది ఎప్పటికీ అవ్వదు. సో 140 వస్తే ఖచ్చితంగా పాస్ అయిపోతాం అనుకుంటే మీరు ఫైనల్ లిస్ట్లో ఖచ్చితంగా ఉండరు. ఓకే, సో కాబట్టి ఏంటంటే 150, 160 లోపే మీ టార్గెట్ స్పీడ్ అనేది ఉండాలి, టార్గెట్ స్కోర్ అనేది ఉండాలి. అండ్ 160 ఈజ్ ద సేఫ్ స్కోర్ అకార్డింగ్ టు మీ అండ్ మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్ ఎవరైతే ఉన్నా కూడా. సో వాళ్ళందరూ ఏంటంటే గ్రేడ్ C కొట్టాలనుకుంటే ఖచ్చితంగా 165 to 170 ఉండాలనుకుంటున్నారు. బికాజ్ మనకి టాప్ ఆర్గనైజేషన్ కూడా రావాలి కదా. సో కాబట్టి మీకు సేఫ్ స్కోర్ అయితే కనుక ఐ వుడ్ సే 150+ or 160 ఫర్ గ్రేడ్ C అట్లీస్ట్. సో కాబట్టి టార్గెట్ స్పీడ్ అయితే మీరు ఇదే పెట్టుకోండి. సో మీకు కనుక 140 కన్నా ఎక్కువ వస్తే కనుక మాక్ టెస్ట్లో ఇప్పుడు మీరు అటెంప్ట్ చేసిన మాక్ టెస్ట్లో మీరు ఏంటంటే
మీకు షార్ట్ హ్యాండ్ రావట్లేదు, స్పీడ్ లేదు అనుకుంటే మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి మీ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇంగ్లీష్లో రాదు, కొంతమందికి వాటిలో రాదు, సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో టైం ఇవ్వగలిగితే CBTకి లాస్ట్కి వచ్చాక ఏంటంటే లాస్ట్ 1 month కూడా ఎక్కువ ఫోకస్ చేయండి CBT. లేదు అనుకుంటే కనుక ఈ 1 month కూడా షార్ట్ హ్యాండ్ నేర్చుకుని అండ్ దెన్ మీరు టైం అనేది ఇవ్వచ్చు. సో కాబట్టి ఇదన్నమాట. సో నేనైతే ఇది ఫాలో అవ్వమని చెప్తాను. దట్ ఒక మాక్ టెస్ట్ ఇచ్చి దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అనేది దేనికి ఎక్కువ టైం ఇవ్వాలో మీరైతే డిసైడ్ అవ్వండి. ఓకే. అండ్ దెన్ ది ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ టైంలో నేను యాక్చువల్లీ ఏంటంటే ఒక సింపుల్ వ్యూ అనేది ఇస్తున్నా ఈ వీడియోలో, పర్టికులర్గా స్ట్రాటజీ అనేది నేను మాట్లాడట్లేదు. స్ట్రాటజీ అనేది ఇంకో వీడియో చేస్తాను సెపరేట్గా. బికాస్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇది మెన్షన్ చేశాను. దట్ ఏంటంటే స్ట్రాటజీ వీడియో అనేది ఫాలో అవ్వచ్చు, బట్ బ్లైండ్లీ దాని మీద అయితే డిపెండ్ అయిపోకూడదు. మీకు మీ బట్టి మీ ప్లాన్ అయితే ఉండాలి. బికాజ్ ఒకళ్ళు ఏంటంటే 10 hours చదువుతారు, ఒకళ్ళు 5 hours చదువుతారు. సో మీ బట్టి మీరు ప్లాన్ అయితే వేసుకోవాలి. సో నా స్ట్రాటజీ అనే కాదు, ఎవరి స్ట్రాటజీ కూడా మీరు బ్లైండ్గా అయితే ఫాలో అవ్వకూడదు. వాళ్ళది ఏంటంటే రిఫరెన్స్గా తీసుకుని దాన్ని బట్టి మీ ప్లాన్కి అయితే చేంజెస్ అనేది చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ పాయింట్ మీద ఏంటంటే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఈ టాపిక్ మీద, సో నా ప్లాన్లో ఆ టాపిక్ అనేది లేదు. సో కాబట్టి మీరు అలా చేంజ్ చేసుకోవడం ఏంటంటే అందరూ 2 monthsకి ప్లాన్ చేసుకోమని చెప్తే మీరు 3 monthsకి ప్లాన్ చేసుకుంటే కనుక ఆ 3 months ప్లాన్ని 2 months ప్లాన్గా చేంజ్ చేసుకోవడం. సో మీకంటూ ఒక ఓన్గా ఒక ప్లాన్ అనేది ఉండాలి, టైం టేబుల్ అనేది ఉండాలి. సో టైం టేబుల్ ఎలా చేసుకోవాలనే దాని మీద కూడా ఒక వీడియో అయితే ఆల్రెడీ చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో రిఫర్ చేసుకోండి. సో చాలా టిప్స్ అయితే నేను దాంట్లో మెన్షన్ చేశాను. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ అయితే వేసుకోండి. బట్ నా స్ట్రాటజీ కూడా నేను నెక్స్ట్ వీడియో నా స్ట్రాటజీ మీదే నేనైతే అప్లోడ్ చేస్తాను. సో అది చూసి మీ ప్లాన్ అయితే చేంజెస్ అయితే చేసుకోండి. సో ఇదైతే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఇంకొకటి మీరు ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ మనకి రీజనింగ్ అనేది పెద్ద స్కోరింగ్ సెక్షన్ అనమాట. ఏంటంటే 50 out of 50 ఈజ్ లైక్ కేక్ వాక్. మీరు కనుక అన్ని టాపిక్స్ చేస్తుంటే 50 out of 50 తెచ్చుకోవడం చాలా ఈజీ. సో ఏంటంటే నేను ఎగ్జామ్లో కొంచెం అటు ఇటు చేయడం వల్ల నాకైతే 47.5 అనుకుంటూ వచ్చాయి. సో 47 marks వచ్చాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే రీజనింగ్ అనేది మీ ఫస్ట్ ఫోకస్ ఉండాలి. ఏంటంటే రీజనింగ్ మీకు 50 out of 50 ఒక్క మార్క్లో అయినా వచ్చి ఉండాలి ఖచ్చితంగా. సో రీజనింగ్ అనేది మీ ఫోకస్ ఏరియా. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో కూడా అట్లీస్ట్ 90 తెచ్చుకోవడం ఈజీ మీరు కనుక ఫోకస్ చేస్తే. ఆ 10 marks ఎక్కడ పోతాయంటే మీకు ఒకాబులరీ అనేది ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రిపీటెడ్ టాపిక్స్ లేకపోతే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి ఇస్తే పర్లేదు, మీరు అనేది అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఒక్కోసారి మనకి అసలు తెలియని వర్డ్స్ ఇస్తారు, కొన్ని వర్డ్స్ మనం గుర్తుంచుకోలేం. సో కాబట్టి ఆ 10 marks కూడా ఈ ఈడియమ్స్ కూడా మోస్ట్లీ పర్లేదు, బట్ ఈ ఒకాబులరీకి కూడా పోతే పోవచ్చు. బట్ 90 marks అనేది తెచ్చుకోవడం మనకి ఈజీ, మన కనుక చదివి ఉంటే కనుక. సో కాబట్టి సెకండ్ ఏంటంటే మీ స్కోరింగ్ సెక్షన్ ఏదైతే ఉండాలంటే అది ఇంగ్లీష్ అనమాట. సో నాకైతే 88, 87 అలా వచ్చాయి ఇంగ్లీష్లో. సో మోస్ట్లీ ఏంటంటే ఆ పేపర్లో వొకాబులరీ అనేది కొంచెం కష్టంగా ఉండడం వల్ల సో మోస్ట్లీ నేను కూడా చదవలేదు ఆ టైంలో ఇంగ్లీష్ అనేది వొకాబులరీ బికాస్ ఆఫ్ ది బేబీ అండ్ ఆల్. కాబట్టి ఏంటంటే 88, 87 వచ్చాయి. సో దట్ ఈజ్ మీ 90+ అనేది మీ టార్గెట్ స్కోర్ అయితే ఉండాలి ఇన్ ఇంగ్లీష్. దెన్ ద GA ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే రిపీటెడ్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ CMs మినిస్టర్స్ అనేవి మనకి మ్యాక్సిమం అడుగుతూనే ఉంటారు ప్రతి పేపర్లో. సో అవి అండ్ దెన్ టాపిక్స్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కొంచెం నా నోట్స్ అయితే ఏదైతే ఉందో అది అప్లోడ్ చేస్తున్నా. సో కాబట్టి దాన్ని బట్టి రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మీ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే మీరు ఖచ్చితంగా చూడాలి. కాబట్టి చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏ టాపిక్స్ అనేవి రిపీట్ అవుతున్నాయో, ఏవేవి ఇంపార్టెంట్. అందరూ అడుగుతూ ఉంటారు కమెంట్స్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి అని చెప్పి. సో టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. బట్ ఏంటంటే ఈలోపు మీకు మీరే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కనుక చేసి మీరు ఒక పేపర్ మీద ఏ టాపిక్ ఓకే ఈ టాపిక్ వచ్చింది అండ్ నెక్స్ట్ పేపర్లో కూడా ఆ టాపిక్ మళ్ళీ రిపీట్ అయింది. సో కాబట్టి అక్కడ స్టార్ మార్క్ పెట్టుకోవడం, ఓకే ఇది రిపీట్ అవుతుంది అని చెప్పి. సో ఎన్ని స్టార్స్ ఉంటే అన్నిసార్లు ఆ ఇయర్ ఆ టాపిక్ అనేది రిపీట్ అయింది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఎలాగో మీరు ఖచ్చితంగా PYQs చూడాలి కాబట్టి ఇప్పుడే మీరు పని చేయండి. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే ఒక ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2023 6 shifts యొక్క పేపర్ ఖచ్చితంగా మీరు చూసి ఉండాల్సిందే, ముఖ్యంగా ఈ GK కోసం అనమాట. సో కాబట్టి నేను చెప్పేది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీ రిపీటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయండి. బికాజ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్తో ఈజీగా ఐ వుడ్ సే 16, 17, 18 marks ఈజీగా ఈ రిపీటెడ్ టాపిక్స్ మీద వస్తాయి. బికాజ్ ఎగ్జాంపుల్ ఈజ్ మీ ఓన్లీ. బికాజ్ ఏంటంటే నేను ఓన్లీ ఎగ్జామ్కి ఒక 10 days ముందు మాత్రమే GK అనేది స్టార్ట్ చేస్తాను. ఓన్లీ రిపీటెడ్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తాను. బికాజ్ మా అమ్మాయి అప్పుడు 2 months ఉన్న వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వడం కష్టమైంది. సో కాబట్టి ఏంటంటే ఆ 10 days కూడా ఓన్లీ రిపీటెడ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఐ హ్యావ్ గాట్ 18 marks. సో 18 marks అనేది ఐ వుడ్ సే గుడ్ స్కోర్ జీకేలో మనకి చూసుకున్నట్లయితే. సో మన టార్గెట్ ఏంటంటే 25 ఉండాలి, బట్ అట్లీస్ట్ 20 తెచ్చుకోవడం అనేది ఈజీ జీకేలో వన్స్ వీ ఫోకస్ ఆన్ ద రిపీటెడ్ ఏరియాస్ అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్. సో కాబట్టి నెక్స్ట్ అది మీ ఫోకస్ ఏరియా అయితే ఉండాలి. నెక్స్ట్ రిమైనింగ్ జీకే టాపిక్స్ మన స్టాటిక్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఇన్ బయాలజీలో ఏంటంటే మనకి సెల్ మీద వస్తూ ఉంటాయి. సో కాబట్టి సెల్ సో ఇలాంటి స్టాటిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ మోడర్న్ ఇండియా కానీ సో మాక్సిమం ఏంటంటే మిడివల్ ఇండియాలో మనకి జహంగీర్ అక్బర్ వీటన్నింటి మీద కూడా మనకి వస్తుంటాయి. సో అది ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే ఈ గుప్తాస్ ఇవన్నీ కూడా మీరు స్టాటిక్లోకి వెళ్తుంది కాబట్టి లాస్ట్లో వాటి మీద అయితే ఫోకస్ చేయొచ్చు. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే రీజనింగ్ 50 out of 50 ఖచ్చితంగా మీకు రావాల్సిందే ఎగ్జామ్ టైంకి. ఈజీ కూడా చెప్తున్నా కదా, మీరు జస్ట్ ప్రిపేర్ అవ్వాలంతే. సో ఏ సెక్షన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది సెపరేట్ వీడియోస్ చేస్తా అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రాటజీ వీడియోస్. సో అవి కూడా ఫాస్ట్గానే ఉంటాయి. మోస్ట్లీ 2 weeksలో అన్ని వీడియోస్ వచ్చేలా చూస్తాను, వీక్కి 2, బికాజ్ సాటర్డే సండే హాలిడే కాబట్టి మ్యాక్సిమం ఆ 2 daysలోనే ప్లాన్ చేస్తా. సో కాబట్టి
నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పేది ఏంటంటే ఆ వీడియోస్ వచ్చేలోపు ఒకసారి పీవైక్యూస్ చూడడం కానీ, రిపీటెడ్ టాపిక్స్ రికగ్నైజ్ చేయడం కానీ, అండ్ రీజనింగ్లో ఒకసారి మాక్ ఇచ్చి మీకు ఏ టాపిక్స్ అనేవి రావడం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండరా లేకపోతే ఇంకేమైనా సిరీసా, నెంబర్ సిరీసా, ఆల్ఫాబెట్ సిరీసా, సో వీటన్నిటిని కూడా మీరే చేసుకోవాలి కదా. సో ఏంటంటే లాస్ట్కి మీరు ఒక మాక్ ఇస్తేనే తెలుస్తుంది మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, మీరు ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పి. సో కాబట్టి ఈ లోపు మీరు అవి చేస్తారనుకుంటున్నా. అండ్ దెన్ ఈ స్ట్రాటజీ వీడియోస్ కానీ, ఈ సెపరేట్ వీడియోస్ కానీ ఖచ్చితంగా ఈ లోపు అప్లోడ్ చేస్తా, దట్స్ మై ప్రామిస్. సో కాబట్టి మాక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు టెక్స్ట్ బుక్ అయితే మనకి ఇయర్ మొత్తానికి 400 అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో టెక్స్ట్ బుక్ ఈ మాత్రం ఇన్వెస్ట్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. జస్ట్ నేను యూస్ చేస్తాను కాబట్టి నేను జస్ట్ నిన్నే పర్చేస్ చేసా ఈ ఇయర్కి కూడా టెక్స్ట్ బుక్. సో మీరు కూడా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ మీరు ఖచ్చితంగా మాక్ అయితే ఇవ్వాలి. మాక్ కానీ ఒకవేళ పీవైక్యూ కానీ, ఓకేనా. పీవైక్యూ కూడా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఏంటంటే ఒకటి మీ ప్రోగ్రెస్ అనేది తెలుస్తుంది మీకు. మీరు అసలు చదువుతున్నారే కానీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతున్నాయో లేదో తెలియాలంటే కనుక వన్స్ ఏ వీక్ ఖచ్చితంగా మాక్ అయితే ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మీ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీ క్యాలెండర్ మీద పిట్ అనేది పోయింది, బట్ ఈసారి పోయిందా లేదా చదివాక కూడా. సో అది మీకు తెలియాలంటే కనుక మీకు ఖచ్చితంగా మాక్ ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మోటివేషన్ కూడా. ఏంటంటే మీకు మార్క్స్ పెరిగే కొద్దీ కూడా మీకు ఇంకా చదవాలనిపిస్తుంది. సో ఓకే, మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ప్రిపరేషన్ టైంలో. బట్ మోస్ట్లీ మనం ఏంటంటే ఎక్స్టర్నల్ మోటివేషన్ మీద ఫోకస్ చేస్తాం. బట్ మీకు ఇంటర్నల్గా కావాలనుకుంటే కనుక ఈ మార్క్స్ ఇవ్వడమే ఒక పెద్ద ఏంటంటే రివార్డ్ లాగా అనిపిస్తుంది అనమాట. మీకు ఒకేసారి మార్క్స్ అనేవి పెరుగుతూ వెళ్తే కనుక అదే మీకు మోటివేషన్గా ఉంటుంది. సో కాబట్టి వన్స్ ఏ వీక్ ఖచ్చితంగా మాక్ అయితే ఇవ్వండి. అండ్ రియాలిటీ చెక్ కూడా. ఏంటంటే మిగతా వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, మనం ఎలా పెర్ఫామ్ చేస్తున్నాం. సో టెక్స్ట్ బుక్లో చూపిస్తారు దట్ మీరు ఇంత % పీపుల్ కన్నా కూడా ఎక్కువ పెర్ఫామ్ చేశారు అని చెప్పి. సో కాబట్టి మనకి ఏంటంటే మనం కాంపిటీషన్లో ఎలా ఉన్నామో తెలియాలంటే కనుక ఈ మార్క్స్ అయితే ఇవ్వడం చాలా ముఖ్యం. ఇంకా ఎంత మనకి మార్క్స్ అనేవి పెరగాలి, అందరికీ ఇంత వస్తున్నాయి, నాకు ఎంత వస్తున్నాయి, ఇవన్నీ తెలియాలంటే కనుక మాక్ ఇవ్వాలి. సో మార్క్స్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి మాక్ అనేది ఇవ్వడం. సో నెక్స్ట్ ఏంటంటే నేను మెన్షన్ చేయాలనుకుంటున్న విషయం, టెలిగ్రామ్ ఉంది కదా. సో టెలిగ్రామ్లో మీరు అయితే జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయినప్పుడు డౌట్స్ అండ్ డిస్కషన్కి అది యూజ్ అవుతుందా లేదా. టెలిగ్రామ్లో కూడా పాజిటివ్ అండ్ నెగటివ్స్ చాలా ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే ఫాస్ట్ రిప్లై, నేను రిప్లై అవ్వకపోయినా ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు. సో కాబట్టి అదొక పాజిటివ్. బట్ నెగిటివ్ ఏంటంటే ఒక గ్రూప్లో అందరూ కూడా పాజిటివ్గానే ఉండరు. పీపుల్ అనేవాళ్ళు అందరూ ఎంకరేజింగ్గా ఉండరు. కొంతమంది ఏంటంటే మీరు ఇది చేయలేరు అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈవెన్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే అన్నెసెసరీగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మాట్లాడొచ్చు. సో వాళ్ళకి ఇంకో రిప్లై ఇచ్చి వీళ్ళకి ఇంకో రిప్లై ఇచ్చి టైం అనేది వేస్ట్ అవ్వచ్చు. సో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల. మీకు ఏమైనా అకాడమిక్ డౌట్ అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది, మీకు సొల్యూషన్ రావట్లేదు. సో అలాంటివి ఉంటే కనుక మోస్ట్లీ టెలిగ్రామ్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎవరో ఒకరు సొల్యూషన్ అనేది ఇస్తారు. బట్ మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే కనుక ఎగ్జామ్కి రిలేటెడ్, సో మోస్ట్లీ ఏంటంటే యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. సో ఈ రిప్లై అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, ఒక 1 day పట్టొచ్చు. సో మోస్ట్లీ ఇప్పుడు నుంచి అయితే రిప్లై ఇస్తూ ఉంటాను ప్రతి డౌట్కి కూడా. బట్ లేట్ అవ్వచ్చు, బట్ ఏంటంటే మోస్ట్ ఎఫెక్టివ్. బికాజ్ ఏంటంటే నెగిటివిటీ నుంచి దూరంగా ఉంటారు. ఏంటంటే టెలిగ్రామ్లో కన్నా డౌట్స్ అయితే కనుక యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో అడగండి. లేదు క్వశ్చన్స్ లాంటివి ఉంటే కనుక, లేకపోతే మీకు ఒపీనియన్ కావాలనుకుంటే కనుక మీరు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేయండి. ఒక్క విషయం నేను మెన్షన్ చేద్దాం అనుకున్నా, బికాస్ దీస్ డేస్ ఏంటంటే కొంచెం డిస్కషన్ అనేది పెరుగుతుంది టెలిగ్రామ్ గ్రూప్లో కూడా. సో ఈ ఒక్క విషయం మీరు మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, సో నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు వీడియోస్ అయితే 2 per week వస్తాయి. సో మోస్ట్లీ ఏంటంటే సండే ఒక వీడియో అండ్ వెడ్నెస్డే ఒక వీడియో అనుకుంటున్నా. సో మోస్ట్లీ ఆ విధంగానే నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇట్స్ మై టర్న్ టు గివ్ బ్యాక్. కాబట్టి మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో దట్ ఈజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో. కొంచెం కాకపోతే కొంచెం అయినా సరే కొంచెం క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నా మీకు ఈ వీడియో. సో కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక త్వరగా అప్లై చేసుకోండి. సర్వర్ అనేది పనిచేయదు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అక్కడ ప్రొకాస్టినేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ డూ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్, బికాజ్ ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 months కూడా చాలా క్రూషియల్. కాబట్టి డూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్ ద బెస్ట్.